నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్యాకేజీ నీకు వస్తుంది కదా. దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకుంటే దాన్ని ఇస్తాడు. దేవుడు నీ కొరకు ఏది సిద్ధపరిచాడు దాన్ని ఇస్తాడు. అయితే మనం ప్రార్థన చెయ్యాలి. ఇతరుల మీద అసూయ పడితే నువ్వు బాగుపడవు. ఇతరుల గురించి దిగులు పడినా నువ్వు బాగుపడవు. ఇతరులకి శాపనార్థాలు పెట్టినా నువ్వు బాగుపడవు. ఇతరుల గురించి ఏది చేసినా నువ్వు బాగుపడవు. నువ్వు బాగుపడాలి అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. నీకెందుకు? నీ కడుపు నొప్పి ఎందుకు? నీకెందుకు కుళ్ళిపోతుంది అసూయ దేనికి? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తాను. నువ్వు కోరుకో, అడుగు. దేవుణ్ణి అడుగుతున్నావా? కొందరు రోగాలు వచ్చి కొట్టుకుంటున్నా సరే ఒక 5 నిమిషాలు కూడా మోకరించలేరు. అదే దరిద్రం, అదే రోగం, అదే శాపం. ఈ పూటకి ఇంట్లో బియ్యం లేకపోయినా తన్నులు తింటున్నా, భర్త చేత అన్ని గందరగోళంగా ఉన్నా 5 నిమిషాలు ప్రార్థన చేయలేరు. ఏ వంక దొరికిద్దా చర్చి ఎక్కకూడదామా? ఏ వంక దొరికిద్దా ఆగిపోదామా? మళ్ళీ ఆయన ఫోన్ చేసి అడుగుతాడు, ఎందుకు రాలేదు అనగానే నేను పలానా వంకతో ఆగిపోయానండి.